ఒకసారి దీంట్లోకి చూద్దాం. మామూలుగా మీకు సెట్స్ అంటే ఐడియా ఉన్నాయి కదమ్మా. సెట్ అని అనగానే మనం ఏమంటామనంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మామూలుగా మనం సెట్ అని అంటాం. సెట్ నోటేషన్స్ రాస్తారు. ఇక్కడ మనకి థర్డ్ యూనిట్లో సీక్వెన్సెస్ అండ్ సిరీస్ అన్నారు. అంటే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి అన్నీ ఎక్కడ వస్తాయంటే ఓన్లీ మనకు సిరీస్ మీదనే ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. ఓన్లీ సీక్వెన్సెస్కి సంబంధించిన డెఫినేషన్ తెలిస్తే ఇమీడియట్లీ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సిరీస్. నేను దీంట్లోకి వచ్చే ముందు అసలు సీక్వెన్స్ అంటే ఏంటి అని అంటే మామూలుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఏమని రాస్తానంటే ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఈస్ వన్ సెట్, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ అన్నట్టుగా ఇట్లా ఒక సెట్ అన్నట్టుగా ఇచ్చాను. ఈ సెట్ ఇస్తే ఏముందనంటే ఇక్కడ మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ ఆర్డర్లో ఉన్నాయి? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా? దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. అంటే ఒక సెట్ కనుక తీసుకొని సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో కనుక అరేంజ్ చేస్తే దట్ కంప్లీట్ సెట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సీక్వెన్స్. సో ఏ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ arranged in an order. A group of elements arranged in an order is generally said to be sequence. అది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేసేటట్టుగా ఒక ఆర్డర్లో అలా అరేంజ్ చేసి పెడతారు. సో ఎనీ టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద పర్టికులర్ ఆర్డర్ వీ కాల్ ఇట్ యాజ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ని డినోట్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లా రాస్తారు అని అంటే S1 ఫస్ట్ ఎలిమెంటు, S2 సెకండ్ ఎలిమెంటు, S3, S4, S5 అన్నట్టుగా రాస్తారు. అంటే సింపుల్గా నేను ఏమని రాస్తానంటే సెట్ నోటేషన్ అని రాసి SN అని రాస్తారు. దిస్ ఈజ్ ద జనరల్ నోటేషన్ టు డినోట్ ద సీక్వెన్స్. కొన్నిసార్లు ఏమని రాస్తారంటే ఊరికే బ్రాకెట్స్ రాసి SN అని రాస్తారు. ఆర్ సమ్ టైమ్స్ లెస్ దెన్ సింబల్ SN, గ్రేటర్ దెన్ సింబల్. ఇలా ఏ మోడల్లో ఇచ్చినా కానీ యు ఆర్ సింప్లీ కాలింగ్ ఇట్ యాజ్ సీక్వెన్స్. సో సీక్వెన్స్ డెఫినేషన్, a group of elements arranged in an order is said to be a sequence and denoted by any of the three cases. ఈ 3 కేసెస్లలో రాస్తారు. అయితే దీంట్లో తీసుకున్న మనకి ఎలిమెంట్స్ని బట్టేసి ద సీక్వెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ సెవరల్ కేటగిరీస్. కేటగిరీ ఏంటి అని అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద ఫస్ట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఫైనైట్ సీక్వెన్స్ అని ఒకటి అన్నాను. మనకు ఆ పేరు చూడగానే ఐడియా వస్తుంది. వాట్ డూ మీన్ బై ఫైనైట్? ఇఫ్ ఎనీ సీక్వెన్స్ ఈజ్ సెడ్ టు బి ఫైనైట్ ఇఫ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1, 2, 3, 4, 5 అని అన్నాను. సో హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్? ఇది ఒక సీక్వెన్స్ అనొచ్చా మనం? ఈజ్ ఇట్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్? ఇది ఆర్డర్లో ఉందా? ఎస్, మనకు ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనబడుతుంది. టోటలీ హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సీక్వెన్స్? ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి? 5. అంటే మనం కౌంట్ చేసి చెప్పగలుగుతున్నాం కాబట్టి that type of sequence you are calling it as finite sequence. Any sequence is said to be finite if it consists of a countable number of elements. అంటే దాంట్లో లెక్క పెట్టగలిగే ఉంటే. ఒకవేళ లెక్క పెట్టలేమనుకోండి దట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినైట్ సీక్వెన్స్. నేను ఇంతకుముందు ఇచ్చిన ప్రాబ్లం చూడండి. ఇక్కడ 2, 4, 6, 8, 10 అని సో ఆన్ అన్నాను. కెన్ యూ కౌంట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దేర్? అక్కడ కౌంట్ చేస్తారా? మనం చేయడానికి ఛాన్స్ లేదు కదమ్మా. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది మనకు తెలియదు కాబట్టి అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫినైట్ సీక్వెన్స్ కిందకి రాస్తారు. అంటే మీరు కౌంట్ చేసి కనుక చెప్పగలిగితే యూ కాల్ ఇట్ యాజ్ ఫైనైట్ సీక్వెన్స్, అదర్వైజ్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇన్ఫినైట్ సీక్వెన్స్ అని అంటారు. ఇన్ఫినైట్ మీన్స్ అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ వాల్యూస్. ఇఫ్ యూ థింక్ అబౌట్ నంబర్ ఆఫ్ స్టార్స్ అన్నిటి నేను స్కైలో చూశాను, అదొక ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ పోయాను అనుకోండి, అదొక సీక్వెన్స్ అనుకోండి. ఈజ్ ఇట్ ఫైనైట్ ఆర్ ఇన్ఫినైట్? అది ఫైనైట్ సీక్వెన్స్, ఇన్ఫినైట్ సీక్వెన్స్ అంటారు. ఎందుకంటే మనం కౌంట్ చేయలేము. అక్కడ మీకు నంబర్ ఆఫ్ హెయిర్స్ అంటాం, మనం నెత్తిలో ఉన్న హెయిర్స్ని కౌంట్ చేస్తాం. ఈజ్ ఇట్ ఫైనైట్ సీక్వెన్స్ ఆర్ ఇన్ఫినైట్ సీక్వెన్స్? అమ్మా హెయిర్స్ ఇన్ఫినైటా? నేనేమంటానంటే లేదు ఫైనైటే అంటాను. ఏం పని పాట మనకి ఏం లేదు, కూర్చొని ఒక్కొక్కటి లెక్క పెట్టమంటే లెక్క పెట్టలేమా? మనం లెక్క పెట్టవచ్చు కదా. సో మనం కౌంట్ చేస్తే అది ఫైనైట్ అనండి, కౌంట్ చేయకపోతే ఇన్ఫినైట్ కిందకి రాస్తారు. సిమిలర్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ డెఫినేషన్. ఇట్ ఈస్ బౌండెడ్
బౌండెడ్ బిలో సీక్వెన్స్ అంటాను. బౌండెడ్ బిలో సీక్వెన్స్. మీకు ఇది అర్థం కావాలి అని అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐ జస్ట్ టేక్ వన్ ఎగ్జాంపుల్. హియర్ ఇట్ ఈస్ 1, 2, 3, 4 and so on. This is nothing but a set of natural numbers. So is it a sequence first? Sequence ID. This is arranged in an order. ఒక ఆర్డర్ లో ఉంది కాబట్టి it is sequence. Is it finite sequence or infinite sequence? Finite or infinite? It is an infinite sequence. In this infinite sequence, now I am going to select one element. ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఎలిమెంట్ ఏంటి అంటే that is the minimum element. What is the minimum element in this sequence? What is the minimum element? 1. పోతున్న కొద్ది అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఐఎమ్ టేకింగ్ ద మినిమం ఎలిమెంట్ 1. నౌ ఐఎమ్ కంపేరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద సీక్వెన్స్. అంటే ఆ సీక్వెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని నేను ఆ మినిమం ఎలిమెంట్ తోటి కంపారిజన్ చేస్తాను. సో మినిమం ఎలిమెంట్ అన్ని ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా చెప్పండి? అన్ని ఎలిమెంట్స్ తక్కువ. అంటే దాని అర్థం ఏంటంటే దిస్ 1 ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అని రాసుకోవచ్చా? నేను మినిమం ఎలిమెంట్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అని రాయచ్చా? లేదా నేను ఏమని రాస్తానంటే ఎస్ఎన్ అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఎస్ఎన్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో అన్ని ఎలిమెంట్స్ ఆ మినిమం ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటాయి. సో అక్కడ అలాంటి సీక్వెన్స్ కనుక మనకు ఏదైనా ఎగ్జిస్ట్ అయితే దట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో మీన్స్ దేర్ షుడ్ బి వన్ మినిమం ఎలిమెంట్ ఇన్ ద సీక్వెన్స్. అంటే ఆ సీక్వెన్స్ లో మనం మినిమం ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి. అలా గనక ఉండేది ఉంటే దట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ బౌండెడ్ బిలో అని అంటారు. ఆ మినిమం ఎలిమెంట్ ని ఒక్కొక్కసారి ఏమంటారంటే లోవర్ బౌండ్ అంటారు. లోవర్ బౌండ్ అన్నా మినిమం ఎలిమెంట్ అన్నా రెండు ఒకటే అమ్మా. అంటే బౌండెడ్ బిలో కావాలి అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఐడెంటిఫై ద మినిమం ఎలిమెంట్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. దీక్షిత ఒక చిన్న పని చేయమ్మా. నేను ఇదే సీక్వెన్స్ తీసుకుంటాను. ఇట్ ఈస్ ఇన్ఫినిట్ సీక్వెన్స్. కెన్ యూ ఐడెంటిఫై ద అప్పర్ బౌండ్ ఫర్ దిస్ సీక్వెన్స్? అప్పర్ బౌండ్ అని అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం ఎలిమెంట్ అన్నట్టు. కెన్ యూ ఐడెంటిఫై ద అప్పర్ బౌండ్ ఇన్ దిస్ సీక్వెన్స్? అమ్మ దాంట్లో అప్పర్ బౌండ్ అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ షుడ్ బి ద మాక్సిమం వాల్యూ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. ఇక్కడ 1, 2, 3, 4 అన్నారు కానీ అది ఎక్కడి దాకా పోతుంది అనేది మనకి ఏం చెప్పలేదు. సో ఇక్కడ మనకి అప్పర్ బౌండ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ లేదు, అక్కడ కనబడట్లేదు కాబట్టి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే దీనికి అప్పర్ బౌండ్ లేదు అన్నట్టుగా చెప్పవచ్చు. అలా కాకుండా నేను ఒక ఫైనైట్ సీక్వెన్సే ఇచ్చాను. ఫైనైట్ సీక్వెన్స్ ఎట్లా ఉందంటే 1, 3, 5, 7, 9, 11 అన్నట్టుగా ఒక ఫైనైట్ సీక్వెన్స్ ఇచ్చాను. whenever finite sequence is given, can you identify the minimum element here? What is the minimum element? Yes, sir. Minimum element. Minimum element is 1. What is the maximum element? 11 అన్నట్టు రాస్తారు. అంటే నేను దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని ఈ మాక్సిమం ఎలిమెంట్ తోటి కనుక కంపారిజన్ చేస్తే ఎట్లా ఉంటుందమ్మా? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇట్స్ అప్పర్ లిమిట్, అంటే అప్పర్ బౌండ్ అన్నట్టు. అంటే మాక్సిమం ఎలిమెంట్ కంటే ప్రతి ఎలిమెంట్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమని చెప్తామనంటే దిస్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ ఎబోవ్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒకటే, మినిమం ఎలిమెంట్ కనుక సీక్వెన్స్ లో ఉంటే దట్ యూ కాల్ ఇట్ యాజ్ బౌండెడ్ బిలో. ఇఫ్ మాక్సిమం ఎలిమెంట్ ఈస్ దేర్ ఇన్ ద సీక్వెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ బౌండెడ్ ఎబోవ్ అని అంటారు. సో మనకి ఇక్కడ మాక్సిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్పర్ బౌండ్ అని అనొచ్చు, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో సెట్ టు బి మాక్సిమం ఎలిమెంట్ అన్నట్టుగా రాస్తారు. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, సీక్వెన్స్ అనేది మనం డిఫైన్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అరేంజ్డ్ ఇన్ ఎన్ ఆర్డర్. అంటే న్యాచురల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎనీ ఆఫ్ ద సింబల్. సెట్ నోటేషన్ ఎస్ఎన్ అని రాయొచ్చు, లేదా బ్రాకెట్లో ఎస్ఎన్ అనొచ్చు, లేదా లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్లో ఎస్ఎన్ అని రాస్తారు. సో డిపెండింగ్ ఆన్ దట్ నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ దట్ సీక్వెన్సెస్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఫైనైట్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ఫినైట్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ uncountable number of elements. Bounded below sequence means it should have minimum element in the sequence. ఆ సీక్వెన్స్ లో మినిమం ఎలిమెంట్ ఉంటే దాన్ని బౌండెడ్ బిలో సీక్వెన్స్ అంటారు. అండ్ దట్ మినిమం ఎలిమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ లోవర్ బౌండ్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటారు. అండ్ బౌండెడ్ ఎబోవ్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ ద మాక్సిమం ఎలిమెంట్, దెన్ దట్ మాక్సిమం ఎలిమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అప్పర్ బౌండ్. అయితే మాక్సిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైనైట్ సీక్వెన్స్ అయితేనే వస్తుంది.
Of course, infinite sequence లో కూడా find out చేయొచ్చు, but we have certain other methods in order to calculate that upper bound. Just you remember that bounded below means should have the minimum element, bounded above means should have upper limit, అంటే maximum element అనేది ఒకటి ఉంది అన్నట్టు. ఓకేనా? జస్ట్ ఓపెన్ యువర్ నోట్స్ అండ్ రైట్ డౌన్ ద నోట్స్. నోట్స్ ఓపెన్ చేయండి, మ్యాథమెటిక్స్ నోట్స్, యూనిట్ నెంబర్ 3, హెడ్డింగ్ ఈజ్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్. ఫస్ట్ యూ రైట్ డౌన్ ద సైడ్ హెడ్డింగ్ సీక్వెన్స్. ముందు సీక్వెన్స్ రాయండి, సైడ్ హెడ్డింగ్. దాంట్లో రాసేయండి అమ్మ, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, a group of elements arranged, a group of elements arranged in an order, a group of elements arranged in an order, is called sequence, is called sequence, comma, denoted by ఇట్లా రాయండి, సెట్ నోటేషన్ లో ఎస్ఎన్ అని రాస్తారు, డినోటెడ్ బై సెట్ నోటేషన్స్ ఎస్ఎన్, ఇట్లా సెట్ లాగా రాసి ఎస్ఎన్ అని రాయండి. ఆర్ వార్ బ్రాకెట్ లో విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఎస్ఎన్, విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఎస్ఎన్, ఆర్ వార్ లెస్ దెన్ సింబల్ ఎస్ఎన్ అని రాసి గ్రేటర్ దెన్ సింబల్. where small s1, s2, s3 and so on are the elements of the sequence. ఏంటి డెఫినేషన్ మళ్ళీ చెప్పాలా? ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ arranged in an order is called sequence, denoted by comma పెట్టి denoted by సెట్ నోటేషన్ లో ఎస్ఎన్ అని రాయండి, సెట్ రాసి ఎస్ఎన్, ఆర్ ఓఆర్ బ్రాకెట్ లో ఎస్ఎన్ సఫిక్స్ లో ఎన్ అని రాయండి, ఆర్ లెస్ దెన్ సింబల్ ఎస్ఎన్ అని రాసి గ్రేటర్ దెన్ సింబల్. మనం ఎట్లా డినోట్ చేసినా సీక్వెన్స్ అన్నట్టు ఇది ఇండికేట్ చేస్తుంది. వేర్ స్మాల్ s1, s2, s3 so on are the elements of the sequence, ఎగ్జాంపుల్ ఇట్లా రాయండి అన్న, సెట్ నోటేషన్ రాసి ఎగ్జాంపుల్ అని పెట్టేసి సెట్ నోటేషన్లో 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్. ఈ ఎలిమెంట్స్ అన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసినట్టుగా రాసున్నాయి అన్నట్టు. సెట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సెట్లో ఆర్డర్ అనేది ఏది ఉండదు, ఇష్టం ఉన్నట్టుగా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎలిమెంట్స్ అనేది ఒక ఆర్డర్లో ఖచ్చితంగా అరేంజ్ చేయాలి. అట్లా అరేంజ్మెంట్ ఉంటేనే దాని సీక్వెన్స్ అనండి. నెక్స్ట్ లైన్లో డిపెండింగ్ ఆన్ ద nature of the elements, depending on the nature of the elements, comma, the sequence is divided into following types. Number 1, first finite sequence and rand finite sequence దానిలో డెఫినేషన్ ఫైనైట్ సీక్వెన్స్, ఏ సీక్వెన్స్ కంటిన్యూషన్లో దాంట్లో డెఫినేషన్. దీంట్లో ఓన్లీ డెఫినేషన్స్ ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఏ సీక్వెన్స్ is finite, a sequence is finite if it consists of
countable number of elements, countable number of elements, COUNTABLE, లెక్క పెట్టగలిగేది అన్నట్టు. countable number of elements, countable number of elements. example ఇట్లా సెట్ రాసి 1 2 3 4 5, this is one sequence arranged in the order and it is countable, మనం లెక్క పెట్టగలుగుతాం. నెక్స్ట్ లైన్ లో అనదర్ టైప్, ఇన్ఫినైట్ సీక్వెన్స్. ఇన్ఫినైట్ సీక్వెన్స్, a sequence is infinite, a sequence is infinite if it consists of uncountable number of elements, uncountable number of elements, uncountable number of elements, uncountable number of elements. example సో వాళ్ళు అక్కడ ఒకటి ఇస్తున్నారు, some 5 7 8 9 12 13 అట్లా అనుకుంటూ పోయారు, కానీ దాని తర్వాత ఏం వస్తుందని మనకు తెలియదు, కానీ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని తెలియదు అక్కడ. ఇట్ ఈస్ వన్ సీక్వెన్స్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్ అండ్ ఇట్ ఈస్ లాస్ట్ ఎలిమెంట్ ఈస్ అన్నోన్, మనకు తెలియదు ఏం వస్తుంది అన్నది. నెక్స్ట్ లైన్, మేక్ ద సైడ్ హెడ్డింగ్ బౌండెడ్ బిలో, bounded below. దాంట్లో రాసేయండి, a sequence is bounded below, a sequence is bounded below if there exist, if there THEIR, if there THERE, if there exist minimum element, if there exist minimum element. A sequence is bounded below if there exist a minimum element, if there exist a minimum element, comma, called as lower bound, నెక్స్ట్ లైన్ లో that is for the minimum element, k, నేను ఒక మినిమం ఎలిమెంట్ తీసుకుంటున్నాను, that is for the minimum element k of the sequence, minimum element, that is for the minimum element k of the sequence ఇట్లా సెట్ నోటేషన్ లో SN అని రాయండి, of the sequence SN, if SN గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k, అంటే మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఈ మినిమం కంటే పెద్దగానే ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. ఎగ్జాంపుల్, ఈ సెట్లో రాయండి, సెట్ రాసి 1 2 3 4 and so on. It is an infinite sequence. Here 1, లేకపోతే ఇట్లా రాయండి, here k equal to 1, here k equal to 1 is the lower bound, is here k equal to 1 is the lower bound. Okay, next line, bounded above sequence. A sequence is bounded above, if
there exist a maximum element, if there exists a maximum element. Next line lo, that is for the element, next line lo, that is for the maximum element k, of the sequence Sn, for the maximum element k of the sequence Sn, కామా ఎట్లా ఉంటుందమ్మా అప్పుడు Sn అదే మ్యాక్సిమం కాబట్టి అన్ని ఎలిమెంట్స్ దానికంటే తక్కువ ఉండాలి. Sn less than or equal to k. Sn less than or equal to k. అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ ఉంటేనో బౌండెడ్ ఎబో అనండి, మినిమం ఎలిమెంట్ బౌండెడ్ బిలో. మన వాళ్ళకి కొంతమందికి డౌట్ వస్తుంది, మరి రెండు ఉన్నాయి కదా సార్ ఎట్లా అని అంటారు. చెప్తాను. నెక్స్ట్ లైన్లో ఎగ్జాంపుల్ అని రాయండి. ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ రాయండి. 1 3 5 7 9 11. 1 3 5 7 9 11. Here k equal to 11. Here k equal to 11 is the upper bound. Here k equal to 11 is the upper bound. Upper bound అన్న maximum element అన్న ఒకటే. నెక్స్ట్ లైన్లో make the side heading. The next is I'm just writing it is only bounded sequence. ఇప్పుడు ఏం చెప్తారమ్మా ఇట్లా ఈ డెఫినేషన్కి? బౌండెడ్ సీక్వెన్స్ అంటే either it is bounded below or bounded above. ఎలా ఉన్నా కానీ మనం ఆ సీక్వెన్స్ ఏమంటారంటే బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. అంటే ఓన్లీ లోవర్ బౌండ్ ఉన్నా, ఓన్లీ అప్పర్ బౌండ్ ఉన్నా, రెండు కలిపి ఉన్నా అలాంటి సీక్వెన్స్ ఏమంటారంటే జస్ట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. సో బౌండెడ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్, దాంట్లో రాసేయండి. ఏ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ if it is either bounded above, or bounded below. అంటే అప్పర్ బౌండ్ ఉన్నా, జస్ట్ ఓన్లీ లోవర్ బౌండ్ ఉన్నా, లేకపోతే రెండు కలిపి ఉన్నా కానీ అలాంటి సీక్వెన్స్ ఏమంటారంటే బౌండెడ్ సీక్వెన్స్ అంటారు. రైట్. నెక్స్ట్ యు మేక్ ద సైడ్ హెడ్డింగ్. ద నెక్స్ట్ వన్ ఇస్ monotonically increasing sequence. Monotonically increasing sequence. ఆ పేరే కొంచెం వెరైటీ అనిపిస్తుంది కానీ ఈజీ అమ్మ. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. అమ్మ ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి. నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ జస్ట్ రైటింగ్ వన్ సీక్వెన్స్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 4 6 8 10 12 అండ్ సో ఆన్ అని రాస్తాను. ఈజ్ ఇట్ ఎ సీక్వెన్స్? ఎస్. ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్? Increasing order. Is it finite sequence or infinite sequence? Infinite sequence. So whenever a sequence is given, whether it is finite or infinite, if the elements are arranged in the increasing order, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక ఎలిమెంట్స్ని అరేంజ్ చేస్తే దట్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. జస్ట్ ఇక్కడ ఓన్లీ సింబల్ ఒకటి కనబడుతుంది. మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటే ఎలిమెంట్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు. రైట్. సైడ్ హెడ్డింగ్ monotonically increasing sequence. A sequence in which
సీక్వెన్స్ అంటే ఫైనైట్ కావచ్చు, ఇన్ఫినైట్ కావచ్చు. ఏ సీక్వెన్స్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్, a sequence in which the elements are arranged in the increasing order, the elements are arranged in the increasing order is called monotonically increasing sequence. Is called monotonically increasing sequence. Monotonically increasing sequence. Next line lo here Sn, here Sn less than or equal to Sn plus 1. అంటే దాని అర్థం ఏంటమ్మా, ఇట్లా చూడండి, నేను ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎలిమెంట్ కంపేర్డ్ విత్ సెకండ్ ఎలిమెంట్, అది ఎట్లా ఉంది, పోతున్న కొద్ది ఇంక్రీజ్ కావాలంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్, అట్లాగే సెకండ్ది మళ్ళీ థర్డ్ దాంతో, అట్లాగే థర్డ్ది ఫోర్త్ది ఫిఫ్త్, అట్లా 1 by 1 ఇంక్రీజింగ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే రెండు ఎలిమెంట్స్ పక్క ఉన్న ఎలిమెంట్స్ని కంపారిజన్ చేస్తే ద ఫస్ట్ ఎలిమెంట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ అన్నట్టు, అది ఖచ్చితంగా అట్లా ఉండాలి. అది ఎగ్జాంపుల్ అని రాసి హియర్ Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn plus 1, దాని తర్వాత ఎగ్జాంపుల్ రాయండి. ఎగ్జాంపుల్ అని రాసి సెట్ నోటేషన్లో 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. మనకి మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అంటే అడ్జసెంట్ ఎలిమెంట్స్ ఆర్ కంపేర్డ్, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn plus 1. ఏ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నా అట్లా గ్యారంటీగా సాటిస్ఫై కావాలి. ఏ రెండు అంటే ఇష్టం ఉన్నట్టుగా తీసుకోకండి, ఇట్ షుడ్ బి అడ్జసెంట్. నెక్స్ట్ లైన్లో యు మేక్ సైడ్ హెడ్డింగ్ మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది, మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. ఏమంటామమ్మా దీక్షిత, ఇది మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే it is a sequence in which all the elements are arranged in the increasing order or decreasing order? Decreasing order. It is a decreasing order. ఒక్కసారి ఇటు చూడండి, నేను 1 అని రాస్తా, 1/2 అని రాస్తా, 1/3, 1/4, 1/5 and so on అంటాను. This is nothing but one infinite sequence. Now you just make the comparison between first two elements. 1/2 అంటే ఇక్కడ 1 అట్లాగే ఉంటుంది, 1/2 అంటే ఇది 0.5, అట్లాగే 1/2ని 1/3 తోటి కంపారిజన్ చేయండి, 1/3 అంటే 0.33 వస్తుంది, అట్లాగే 1/4 అంటే 0.25 అవుతుంది, 1/5 అంటే 0.2. ఇట్లా మనం సక్సెసివ్ ఎలిమెంట్స్ని కంపారిజన్ చేసుకుంటూ పోతే పోతున్న కొద్ది డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా చూడండి. 1, 0.5, 0.33, 0.5, 0.2. So it is goes on, the elements are decreasing here it is. So such type of sequence you call it as మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటారు. ఇక్కడ కండిషన్ ఎట్లా సాటిస్ఫై చేస్తుంది చెప్పండి. Sn అంటే రెండు ఎలిమెంట్స్ని మనం కంపారిజన్ చేస్తే Sn ఎట్లా ఉండాలి, ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn plus 1 అని ఉంటుంది. కరెక్టేనా? Sn గ్రేటర్ దెన్, రైట్. సైడ్ హెడ్డింగ్ రాయండి, మోనోటానికల్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్. A sequence in which the elements are arranged, in the decreasing order, is called monotonically decreasing sequence. Is called monotonically decreasing sequence. Monotonically decreasing sequence. Next line lo here Sn అనేది సఫిక్స్ లో రాయండి. Here Sn
greater than or equal to Sn plus 1. Greater than or equal to Sn plus 1. Example, a sequence రాయండి. 1, 1/2, 1/3, 1/4, 1/5 and so. పోతున్న కొద్దీ మనకు డిక్రీజ్ అవ్వకుంటూ ఉండాలి. నెక్స్ట్ లైన్లో జస్ట్ ఓన్లీ మోనోటానిక్ సీక్వెన్స్. మోనోటానిక్ సీక్వెన్స్. నేను ఇంతకుముందు బౌండెడ్ ఎబో సీక్వెన్స్, బౌండెడ్ బిలో సీక్వెన్స్ అని చెప్పి లాస్ట్కి ఓన్లీ బౌండెడ్ సీక్వెన్స్ అన్నాను. అట్లాగే మోనోటానికల్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్ అని చెప్పి ఇంకా ఓన్లీ మోనోటానిక్ సీక్వెన్స్ అంటాను. వాట్ డూ మీన్ బై మోనోటానిక్ సీక్వెన్స్? ఎయిదర్ ఇట్ ఈస్ మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఆర్ డిక్రీజింగ్ సీక్వెన్స్. అంటే ఆ రెండిట్లలో ఎలా ఉన్నా కానీ దట్ సీక్వెన్స్ యూ కాల్ ఇట్ యాజ్ జస్ట్ మోనోటానిక్ సీక్వెన్స్ అంటారు. సో సైడ్ హెడింగ్ ఈజ్ మోనోటానిక్ సీక్వెన్స్. మోనోటానిక్ సీక్వెన్స్. మోనోటానిక్ సీక్వెన్స్ దాంట్లో రాసేయండి. ఏ సీక్వెన్స్ ఈజ్ మోనోటానిక్. A sequence is monotonic. A sequence is monotonic if it is either monotonically increasing, if it is either EITHER, either monotonically increasing, or monotonically decreasing sequence. Either increased or decreased. Monotonically increasing or monotonically decreasing sequence. So ఇది అంటే జస్ట్ మీకు ఐడియా కోసం we have started your third unit. ఏంటమ్మా అంటే హెడ్డింగ్ ఈజ్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ ఆర్డర్. ఆర్డర్లో కంపల్సరీ అరేంజ్లో ఉంటేనే దాన్ని సీక్వెన్స్ అంటారు. దాన్ని బట్టేసి మనం ఫైనైట్ అన్నాం, ఇన్ఫైనైట్ అన్నాం, బౌండెడ్ బిలో అన్నాం అంటే మినిమం ఎలిమెంట్ ఉండాలి, బౌండెడ్ ఎబో అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ ఉండాలి, దాని తర్వాత బౌండెడ్ సీక్వెన్స్ అన్నాం, దాని తర్వాత మోనోటానికల్లీ ఇంక్రీజింగ్ అంటే ఎలిమెంట్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్, మోనోటానికల్లీ డిక్రీజింగ్ మీన్స్ ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్రీజింగ్ ఆర్డర్ అన్నట్టు. సో నెక్స్ట్ మోనోటానిక్ సీక్వెన్స్ అని అన్నారు. సో ఇక్కడ ఏమన్నారు 551 Sn ఈజ్ ఎగ్జాక్ట్లీ గ్రేటర్ దాన్ 1 స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ సీక్వెన్స్ అని అంటారు. పర్వాలేదు, మనం స్ట్రిక్ట్లీ అనే వర్డ్ ఇక్కడ ఏం జస్ట్ ఓన్లీ మనకు అసలు ఈ సీక్వెన్స్ తోటి ఏం సంబంధం లేదు, కానీ మనకి ఈ డెఫినేషన్స్ ఐడియా ఉంటే సిరీస్లోకి ఎంటర్ కావచ్చు. వితౌట్ సీక్వెన్స్ యూ కెనాట్ డిఫైన్ ద సిరీస్ అన్నట్టు. అందుకని జస్ట్ మనకి బ్రీఫ్ ఐడియా కోసం ఈ సీక్వెన్సెస్ డెఫినేషన్ తీసుకుందాం. సో టుడే వీ స్టాప్ ద క్లాస్ అండ్ టుమారో